తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాహుల్ ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ, కొత్త మంత్రుల శాఖల కేటాయింపులపై చర్చ, ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన సభలపైన ఫోకస్. మోదీ పాలనలో ఒక్క అవినీతి మరకలేదు, పేదరికాన్ని 29 నుంచి 11% తగ్గించాం, దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తోందన్న కిషన్ రెడ్డి. అక్రమ కేసులకు భయపడేది లేదు, న్యాయస్థానాల్లో అక్రమ కేసులు వీగిపోతున్నాయి, రేవంత్ రెడ్డి కుట్రలు ఫలించడం లేదన్న హరీష్. గత ప్రభుత్వంలో రాక్షస పాలన చూశాం, ఏ వర్గానికి న్యాయం జరగలేదు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న పురంధేశ్వరి. ఫామ్ హౌస్ కు హరీష్ రావు, కేసీఆర్ తో సమావేశం, కాళేశ్వరం కమిషన్ విచారణపై చర్చ. మహిళలను చంపేస్తుంటే ఎవ్వరూ మాట్లాడడం లేదు, హోంమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి, ఏపీలో మహిళలకు రక్షణ లేదన్న రోజా. హైదరాబాద్ బస్ భవన్ దగ్గర ఉద్రిక్తత, బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలన్న బీఆర్ఎస్వి, పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట. గుంటూరుకు కాకాణి తరలింపు, పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్న పోలీసులు, అక్రమ మైనింగ్ కేసులో జైల్లో ఉన్న మాజీ మంత్రి. కాంగ్రెస్ లో పనిచేసే వారికే పదవులు, సామాజిక న్యాయం పాటిస్తూ మంత్రివర్గ విస్తరణ, బీసీలకు ప్రాధాన్యత దక్కిందన్న దానం. బోధన్లో యూత్ కాంగ్రెస్ ఆందోళన, సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్, వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన. పాట్నీలో కూల్చివేతలు, పరిశీలించిన హైడ్రా కమిషనర్, అన్ని అక్రమ కట్టడాలు తొలగించాలని ఆదేశం. జర్నలిస్ట్ కొమ్మినేనికి 14 రోజులు రిమాండ్, గుంటూరు జిల్లా జైలుకు తరలింపు, నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు. మహిళలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు, సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్, సమగ్ర దర్యాప్తు కోరుతూ ఏపీ డీజీపీకి లేఖ. ఏపీ డీజీపీకి రఘురామకృష్ణరాజు లేఖ, జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేనిపై ఫిర్యాదు, చర్యలు తీసుకోవాలని కోరిన డిప్యూటీ స్పీకర్. రాయచోటిలో షర్మిల పర్యటన, అన్నమయ్య జిల్లాలోని ఇన్ఛార్జ్లతో సమీక్ష, హాజరైన ముఖ్య నేతలు. ముడా స్కామ్ లో ఈడీ దూకుడు, 100 కోట్ల ఆస్తులు సీజ్ చేసిన ఈడీ, స్కామ్ లో నిందితుడిగా ఉన్న సీఎం సిద్ధరామయ్య. ఖర్గే రాహుల్ తో సిద్ధరామయ్య డీకే భేటీ, కులగణన, బెంగళూరు తొక్కిసలాటపై చర్చ, మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీ అభ్యర్థులపైన ఫోకస్. ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత, గుడిసెల కూల్చివేతపై మాజీ సీఎం నిరసన, అతిషిని అరెస్ట్ చేసిన పోలీసులు. పోలీసుల అదుపులో రఘువంశీ భార్య సోనం, ట్రాన్సిట్ రిమాండ్ పై గౌహతికి తరలింపు, పెళ్లైన 5 రోజులకే భర్త హత్యకు సోనం స్కెచ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.